దేవుని వాక్యాన్ని 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. చదివి ముగించేస్తాం. అతని తేరు చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తెల్లని మార్గము చెడగొట్టుట మానవా. స్తోత్రం చెప్పండి. ఇనుమ అనేవాడు ఒక గారడి వాడు, ఒక అధిపతి. అపొస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అతనికి విశ్వాసం కలిగింది. తద్వారా అక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది స్వస్థతను పొందుతూ వచ్చారు. ఈ అధిపతి దగ్గర ఒక గారడి వాడు, ఇనుమ అనేవాడు, అతను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నవాడు. నా ఆధారం పోతుందేమో ఈ దేవుడిని విశ్వసిస్తే, ఈ దేవుళ్ళకి వెళ్ళిపోతే నా అండ లేకుండా పోతుందేమో అన్న ఉద్దేశంతో అపొస్తలుడైన పౌలు బోధిస్తున్న దేవుని వాక్యాన్ని అడ్డగిస్తూ అతని విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. అపొస్తలుడైన పౌలుకు కోపం వచ్చింది. అపవాది కుమారుడు, సమస్తానికి విరోధి, దుర్మార్గుడు, సమస్త కపటముతో నిండినవాడు, ప్రభు యొక్క తెల్లని మార్గాలు చెడగొట్టడం మానవ అంటే అంతకు ముందు ఎంతమంది చెడగొట్టాడు. వాడు గారడీల ద్వారా, వాడు ప్యారడీల ద్వారా ఎంతో మందిని చెడగొట్టిన వాడు, జీవితాలను నాశనం చేసిన వాడు. వాడు అపవాది సొత్తు వాడి యొక్క గారడీల చేత స్త్రీలను లోపరుచుకున్నవాడు. వాడు ప్యారడీల చేత కుటుంబాలను నాశనం చేసిన వాడు. అందుకే అపవాది కుమారుడు వాడు. ఒక రకంగా చెప్పడం దొంగ, మోసగా. అపవాదిలో ఉన్న లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. అందుకే ప్రభు యొక్క తిన్నని మార్గం. ప్రభు మార్గం ఏ మార్గం అంటే అందరు చెప్పాలి. మరి ఇక్కడికి వచ్చేది మన వంకరకి ఇంకా సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అందరు చెప్పాలి. మన వంకర బ్రతుకులు సరి చేసేది దేవుని వాక్యం. పోలీసుడు నాలుగు అభ్యాసం పాప నేను చేయనండి అంటాడు. మళ్ళీ యథావిధిగా బయటకు వచ్చిన తర్వాత యథారాజా కానీ ప్రభు ఒక్కసారి దర్శిస్తే కక్కిన కుక్కతన వాళ్ళకి తిరగడానికి లేదు, కడగబడిన 10 రోజులు దొరకడానికి వీల్లేదు. వాడు తిన్నని మార్గం చెడగొడుతున్నాడు. ఈరోజు రకరకాల బోధలు వచ్చేసి ఆ బోధల చేత పాస్టర్ గారులే విశ్వాస బోధలు చెడగొట్టేస్తున్నారు. సంఘాలు పాడు చేస్తున్నారు. ఆత్మీయ జీవితం అల్లా కొల్లోలం అయిపోతుంది. బోధల చేత కలవరపరుచుకున్నారు. జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. తిన్నని మార్గం చెడగొట్టడం మావా. వాళ్ళు చెడగొట్టు నువ్వే బాగుపడ్డావురా, వాళ్ళు చెడిపోవు, నువ్వు చెడే ఉన్నావు. నేను ప్రకటించే వాక్యాన్ని ఈ అధిపతి విశ్వసించాడు, నువ్వు కూడా విశ్వసించవచ్చుగా, నువ్వు కూడా విశ్వాసం ఉంచవచ్చుగా, నీ జీవితాన్ని కట్టుకోవచ్చుగా, మార్చుకోవచ్చుగా. అంతేగాని నీ పాపములను మానవా, మోసములను మానవా, అందరూ మోసగించడం కొరకు, నీ మోసమును చిక్కించుకోవటం కొరకు అందరిని చెడగొట్టవా? అపవాది కుమారుడా. ఎంత దుర్భరమైన మాట చూడండి. అపవాది కుమారుడు, సైతాను కుమారుడు అన్నాడు. ఏమన్నాడంటే మన
మనల్ని ఎవరన్నా ఊరుకుంటామండి? చెప్పాలి గట్టిగా. మన ఒక సైతాన్ని బూతులాడుతుంది, బైబిల్ పట్టుకుని వెళ్తారు. చెయ్యలు లేచింది పిల్ల సైతాన. స్తోత్రం చెప్పండి. ఏ సైతాన్ ఇది? చెప్పాలి. కథ సైతాన్ ఆల్రెడీ అన్ని ఇది చేసింది. పిల్ల సైతాను. పరిస్థితులు సరి చేయడానికి ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి, కానీ అట్లా మాట్లాడడం బాగా కాదు. అదంటే పోలీస్ స్టేషన్ వెళ్తారా అలా అక్కడ ఉన్న నన్ను చూసంటది, నేను మాట్లాడింది ఏంటి? నేను ఇక్కడ అక్కడ నిలబడి ఉన్నానంతే. తాగే పక్కన పోయింది, అక్కడ పడిపోయింది. విచిత్రంగా నిజంగా తలకాయ పగిలింది, చెడగొట్టేసి సైతాన్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని తలకి చితగొట్టకే ఆటలు. దేవుని బిడ్డలారా, రకరకాల మార్గాలు ఎంచుకుని వీడు ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొడుతున్నాడు. ఇనుమ అనే మాటకి గారడి వాడని అర్థం. దేవుని బిడ్డ, మనం ఒకరిని కట్టే వాళ్ళని ఉండాలి, కానీ ఒకరి విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళని ఉండాలి, కానీ ఒకరి విశ్వాసాన్ని చెడగొట్టకూడదు. ఒక భక్తిని మనము చెడగొట్టకూడదు. ఒకవేళ మనలో అటువంటి భావాలు ఉన్నాయేమో, ఈ గారడి వాడిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయేమో సరిచేసుకుని ప్రభుకి అంకితము దేవుడి మాటలు దీవించుకుంటారు.